వైజాగ్ సిటీ ట్రాఫిక్ పోలీస్ వింగ్ ఆఫీసర్స్ మెన్ అందరికీ ఈరోజు డయాగ్నోస్టిక్ టెస్ట్ కొరకు వచ్చిన ఆటో డ్రైవర్స్ అందరికీ పాత్రికలందరికీ ముఖ్యంగా సత్యసాయి వెల్ఫేర్ ట్రస్ట్ కల్పన వచ్చిన స్వామీజీకి మరియు చీఫ్ అడ్వైజర్ గారికి అండ్ ఈ చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన వైజాగ్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫున సంబశివరావు గారికి అండ్ ఈ అంతా లాస్ట్ 1.5 year 2 years నుండి ఈ విజన్ పూర్తి చేయడానికి పగలు రాత్రి శ్రమించిన బాల సతీష్ గారికి మరియు వైజాగ్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ మిగిలిన సభ్యులందరికీ అభినందనలు శుభాకాంక్షలు. ఈరోజు లాస్ట్ 2 years నుండి ఆశించిన కళ ఫలించింది. ఆ టెస్ట్ ఏమేమి టెస్ట్ వాళ్ళు ఆ సత్యసాయి వెల్ఫేర్ ట్రస్ట్ అధీనంలో ఉచితంగా చేస్తారండి. చూస్తే మనం ఆశ్చర్యపోతాం. కార్సినోజెనిక్ మార్కర్స్ నుండి మొదలుపెట్టి హార్ట్, లంగ్స్, కిడ్నీ, బ్లడ్, మన శరీరంలో ఎటువంటి జబ్బులు ఉండొచ్చు అన్ని జబ్బులు సంబంధించిన డయాగ్నోస్టిక్ టెస్ట్ ఆటో డ్రైవర్స్ కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళు ఉచితంగా చేస్తారు. మన అందరికీ తెలుసు, ఆటో డ్రైవర్స్ ఆరోగ్యంగా ఉంటే ఆటో యాక్సిడెంట్స్ కూడా తగ్గిపోతాయి. కంటి చూపు సరిగ్గా లేకపోతే డ్రైవర్స్కి యాక్సిడెంట్ జరగడానికి ప్రమాదం ఉంది. ఇప్పుడు ఈరోజు ఇది ఒక మొదటి అడుగు వేయడం జరుగుతుంది. కానీ మన జిల్లాలో 9 ప్రాంతాల్లో ప్రతి శనివారం ఆదివారం ఈ టెస్ట్ సత్యసాయి వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగబోతుంది. మన లక్ష్యం మన సిటీలో ఉన్న ఆటో డ్రైవర్స్ అందరినీ టెస్ట్ చేయాలి ఉచితంగా, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ టెస్ట్ చేయాలి. ఇది విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ట్రక్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, ఇంకా వేరే వాళ్ళని కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారండి, అంతా ఉచితంగా. సో ఇటువంటి అద్భుతంగా ప్రజల కోసం సేవ చేస్తున్న సత్యసాయి వెల్ఫేర్ ట్రస్ట్ స్వామీజీ గారికి, చీఫ్ అడ్వైజర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అండ్ వైజాగ్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఇలాగే రాబోయే రోజుల్లో కూడా చాలా మంచి క్రమాలు చేపడతారని నేను ఆశిస్తున్నా. నేను వైజాగ్ సిటీలో ఉన్న ఆటో డ్రైవర్స్ అందరికీ తెలియజేస్తున్నాం, మేము అందరితో కాంటాక్ట్ చేస్తాం. 1 by 1 మీరు నివసిస్తున్న, మీరు పనిచేస్తున్న ప్రాంతంలోనే మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను పిలిపించి అక్కడ టెస్టింగ్ చేయడం జరుగుతుంది. టెస్టింగ్ తర్వాత ఏమైనా జబ్బులు, వ్యాధులు ఉన్నాయని మనకు తెలిస్తే 10 రోజులు ఉచిత మందు కూడా ఈ ట్రస్టే ఇస్తారండి. తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన ఉద్దేశం, మన గౌరవ సీఎం సార్ లక్ష్యం ఫిట్ ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ లక్ష్యం సాధించాలంటే ఈ టెస్టింగ్ చేసిన తర్వాత కావాల్సిన మందు, కావాల్సిన వైద్యం కూడా చేపట్టాలి. సో ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ మరొకసారి అభినందనలు. అండ్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కాంప్రిహెన్సివ్ హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేసిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. This morning is really a divine morning and a blessed morning, because a great personality in our Bharat, one day he said, I lost myself in the service of others. నేను అనేటువంటి ఒక తత్వాన్ని మనం ఇతరులకు సేవ చేయడంలో పూర్తిగా వదిలేశాను, పూర్తిగా మర్చిపోయానని ఒక మహానుభావుడు చెప్పినట్లు, ఈరోజు మన భారతదేశం లోపల ఎన్నో రకాలైనటువంటి
ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటున్న ఈ తరుణంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం మంచితనము అనేటువంటిది ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ప్రత్యక్షంగా ఉన్నటువంటి మన ఎదురుగా ఉన్న ఉదాహరణ మన బాబ్జీ గారు. మీకు వారి గురించి కూడా తెలియాలి. ఎస్టర్డే ఐ డిడ్ సమ్ ఆఫ్ మై on my personal interest, I did some research on him. Varu triple gold medalist from the Kolkata Medical College. He is not like a DCP level commissioner. He is absolutely a professional doctor. అది మన విశాఖపట్నం చేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి భాగ్యం. అయితే మనకి ప్రతి పని కూడా ఒక్కరే చేయాలి అని అనుకుంటాం. మనం ఏమనుకుంటాం అంటే ఓన్లీ సింగిల్ టాస్క్ ఎజెండాస్ చేస్తూ ఉంటాం. బట్ మల్టీ టాస్క్ ఎజెండాస్ చేయటం అనేటువంటిది మనం ఇంకొకరి దగ్గర నేర్చుకోవచ్చు. అది ఎవరంటే శంకర్రావు గారు. మల్టీ టాస్కింగ్ ఎప్పుడు చేస్తూ ఉండాలనే దానికి హీఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే ఇది మనకి ఈ యొక్క విశాఖపట్నం సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అండర్ దిస్ పోలీస్ డిపార్ట్మెంట్. సో వీఆర్ వెరీ హ్యాపీ టు రిసీవ్ దిస్ రిక్వెస్ట్ అనేది కూడా చిన్న పదం ఒక విధంగా. ఎందుకంటే మన ఫ్యామిలీకి చేసుకునేది ఎప్పుడు కూడా డజంట్ నీడ్ ఎనీ రివార్డ్ ఆర్ అవార్డ్ ఎనీథింగ్. వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ఎనీ రికగ్నిషన్ ఆల్సో. బట్ ఈ రోజు వచ్చినటువంటి అవకాశం చూస్తుంటే మాకు చాలా ఆనందంగా కూడా ఉంది. ఎందువల్లంటే బాబావారు ఎప్పుడు చెప్తుండేవారు, 1990 సంవత్సరంలో బాబావారు పుట్టపర్తిలో హార్ట్ ఆసుపత్రి అంతా పెడితే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంతా పెట్టాలి అనుకుంటే అందరూ బాబావారిని పిచ్చివాడు అన్నారు. ఇది సాధ్యమైన ఈ ప్రపంచంలో ఇట్లా ఉచితంగా ఒక ఆసుపత్రి నడపవచ్చా అన్నారు. కానీ వారు అది మేనిఫెస్ట్ చేసి చూపించారు. అలానే ఈరోజు మన విశాఖపట్నం లోపల ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు మరియు వారి యొక్క కుటుంబాలకి హెల్త్ చెకప్లు చేయాలి అనేటువంటి ఆలోచన రావటమే గొప్ప. నిన్న నేను 2-3 ఆర్గనైజేషన్లో మాట్లాడుతుంటే సిపి గారు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ అప్పచెప్పారు. ఒక ఆర్గనైజేషన్ కి ట్రాన్స్జెండర్స్ అప్పచెప్పారు, ఒక ఆర్గనైజేషన్ కి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే అందరు ప్రజలందరికీ అప్పచెప్పారు. అట్లా ఎవరు ఆలోచించగలరు? ఇలా ఒక కుటుంబ పెద్ద మాత్రమే కుటుంబం గురించి ఆలోచించినట్లు టుడే వీ హ్యావ్ దట్ గ్రేట్ పర్సనాలిటీస్ with that simplicity and humility. That is where it was started. So 15 days back while I'm in travel somewhere, our Shankarrao garu called me చేసి, మీరు ఇట్లా స్వామి మనకి కమిషనర్ గారు ఇట్లా ఆటో డ్రైవర్స్ కి హెల్త్ చెకప్ క్యాంప్ చేయాలనుకుంటున్నాము. సో నేను అక్కడ మాట చెప్పేశాను, మనం తప్పనిసరిగా చేద్దామని చెప్పి అన్నారు. తప్పనిసరిగా మనం చేద్దాం. ఎందువల్లంటే ఈరోజు మనం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతాన్ని చేరుకోవాలంటే ఇప్పుడంటే ఊబర్లు ఈ కార్లు అన్నీ వచ్చినాయి. కానీ ఒక 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఆటో ఎక్కేవాడు రిచెస్ట్ పర్సన్ ఇన్ వైజాగ్ 20 years బ్యాక్. బట్ టుడే ఈవెన్ జాగ్వార్, బెంట్లీ, వాట్ ఎవర్ మోడల్ కార్స్ ఆల్సో వెరీ చీప్ టుడే. అలాంటి ప్రపంచంలో ఉన్నటువంటి మన యొక్క పిల్లలు సమానులు అయినటువంటి వారి ఆటో డ్రైవర్స్ కి ఇలాంటి సేవ చేయడం అనేటువంటి అవకాశం రావటం నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందువల్లంటే మనం ఎప్పుడు డబ్బు చూసుకుంటే ఎప్పుడు ఏమీ చేయలేం. డబ్బు చెక్ చేసుకుని ఏదో సేవ చేయాలనుకుంటే అది సేవ కూడా కాదు. ఏదో ఒకటి మనం ఏదో ఇది చేస్తే మాకు ఏదో వస్తుందనే ఆలోచనతో చేసేది ఎప్పుడు కూడా ఇట్ విల్ లీవ్ అస్ ఇన్ ది సమ్ ఇంపాక్ట్ ఆఫ్ అది అప్పుడు బాధ సారోఫుల్ మూమెంట్స్ లో మనల్ని వదిలేస్తూ ఉంటుంది. కాబట్టి అలా 15 days బ్యాక్ స్టార్ట్ అయినటువంటి యొక్క డిస్కషన్స్ అన్ని సిపి గారిని లాస్ట్ టైం కలిసినప్పుడు విత్ హిజ్ ది ఎమినెంట్ ఆఫ్ నాలెడ్జ్ ఈ గైడెన్స్ ఇన్ సచ్ ఎ వే దట్ PAC, CA 125 ఇట్లాంటి టెస్టులు కూడా మనకి పురుషులకి మరియు మహిళలకి చేయాలని చెప్పారు. యాక్చువల్లీ అవి చాలా చాలా కష్టతరమైనటువంటివి అయినప్పటికీ కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్స్ లో వాటిని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. మనం ఈ మెడికల్ క్యాంప్ లో ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే కంప్లీట్ గా బాడీ టెస్టులు చేస్తాం. 4500 మంది డ్రైవర్స్ మరియు వారి కుటుంబాలతో కలిపి ఇంకొక 2-3 వేల మంది పెరిగితే సుమారు 7,000 నుంచి 7,500 మంది ప్రజలకి మనం ఏం చేయబోతున్నామంటే కంప్లీట్ బాడీ టెస్ట్ చేస్తాం ఫస్ట్. అంటే ఇక్కడ మీకు హెల్త్ ఏటీఎం అనే వీడియో ఉంటుంది. కెన్ ఎనీబడి ప్లే దిస్ హెల్త్ ఏటీఎం వీడియో? దిస్ ఈస్ అన్ ఇన్నోవేటివ్ మిషన్ విచ్ వాజ్ ఇన్వెంటెడ్ బై యోలో హెల్త్ సర్వీసెస్ యాక్చువల్లీ. అండ్ ఇండియాలో సెకండ్ మిషన్ ని మనమే ఆర్డర్ చేసాం. మన శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ యూనివర్సల్ వెల్ఫేర్, శ్రీ సత్యసాయి దివ్యామృతం ఇంట్రడ్యూస్ ది సెకండ్ మిషన్ ఇన్ ఇండియా విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రీడిఫైనింగ్ ది రూరల్ హెల్త్ కేర్. ఇది హెల్త్ ఏటీఎం ఇట్లా ఉంటుంది. దీనిలో సుమారు మనం ఒక్క బ్లడ్ డ్రాప్ తో 60 పరీక్షలు మనం చేసుకోవచ్చు మన బాడీలో.
ఈ యొక్క బాడీ పరీక్షల్లో హెమోగ్లోబిన్ నుంచి లిక్విడ్ ప్రొఫైల్, సిబిసి, బ్లడ్ గ్రూపింగ్, ఈసీజీ, ఈవెన్ హెచ్ఐవి టెస్ట్, ప్రెగ్నెన్సీ టెస్ట్, డెర్మటాలజీ, ఆప్థాల్మాలజీ, ఈవెన్ వీ కెన్ చెక్ ద డెంటల్ ఇష్యూస్ ఆల్సో విత్ దిస్ హెల్ప్ ఆఫ్ హెల్త్ ఏటీఎం. ఇది యాక్యురసీ గురించి చాలా మంది డాక్టర్స్ అడుగుతూ ఉంటారు. యాక్యురసీ ఇస్ 100% పర్ఫెక్ట్లీ ఆథరైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ హెల్త్ మినిస్ట్రీ. సో ఆ విధంగా మనం ఈ హెల్త్ ఏటీఎం ని ఒక 2 మిషన్స్ ని మనం ఈ యొక్క ప్రోగ్రామ్స్ లో 9 డెల్టా సెంటర్స్ ని నిన్న రికగ్నైజ్ చేశారు. 9 డెల్టా సెంటర్స్ లో ఎవ్రీ శనివారం ఆదివారం, ప్రతి శనివారం ఆదివారం ఈ మెడికల్ క్యాంప్స్ మనం రన్ చేస్తాము మన జిల్లాలో ఉన్నటువంటి 9 డెల్టా స్టేషన్స్ లో. ఇలా ఏర్పాటు చేసినటువంటి వాటిల్లో ఆధార్ కార్డు తప్పనిసరిగా వాటిని రిజిస్టర్ చేసి వాళ్ళకి ముఖ్యంగా ఇంకొకటి ఏం చేస్తామంటే బయటికి జనరల్ మెడికల్ క్యాంప్ వాళ్ళే కనిపించినప్పటికీ లోపల క్యాన్సర్ పరీక్షలు కూడా చేస్తూ ఉంటారు మన వాళ్ళు. వెన్ దే అబ్జర్వ్ విత్ ఎనీ అబ్నార్మాలిటీస్ ఇన్ దేర్ బాడీ, ఇమీడియట్లీ దే విల్ సస్పెక్ట్ ఫర్ ది నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ క్యాన్సర్ అండ్ కిడ్నీ ఇష్యూస్ ఆల్సో. దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ ప్రైమ్ మోటో. సో ఇప్పుడు ఇలా హెల్త్ ఏటీఎం ద్వారా మనం వాళ్ళకి అంత పరీక్షలు చేసేసి వాళ్ళకి కళ్ళ జోళ్లు కూడా మనం ఉచితంగానే ఇస్తాం. ఎంతమందికైనా అంతమందికి కళ్ళు చెక్ చేసి వారికి కావాల్సిన కళ్ళ జోళ్లు ఉచితంగా ఇస్తాం. డెంటల్లో ఎక్స్ట్రాక్షన్స్, ఫిల్లింగ్స్ అండ్ ఒక్క రూట్ కెనాల్స్ లాంటివి తప్ప ఎక్స్ట్రాక్షన్స్, ఫిల్లింగ్స్ అండ్ స్కేలింగ్స్ కూడా మనం ఉచితంగానే మన మెడికల్ బస్ పక్కనే ఉంది. దానిలో డెంటల్ చైర్ లో పూర్తిగా అన్ని కూడా ఎక్విప్మెంట్ వైజ్ చేస్తున్నాం. అలాగే దేర్ విల్ బి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, నీ రీప్లేస్మెంట్స్ కానివ్వండి, వాట్ ఎవర్ జనరల్ ఇష్యూస్ దే షుడ్ నాట్ చెక్ దేర్ పాకెట్ వెదర్ దే హ్యావ్ మనీ ఆర్ నో అనేది అసలు వాళ్ళు చెక్ చేసుకోకర్లా. ఇమీడియట్లీ దే కెన్ రిఫర్. మనకి ఇక్కడ మన పిఆర్ఓ హెడ్ గా మన బిందు శ్రీనివాస్ ఉన్నారు ఇక్కడ, అమ్మ నిలబడండి. షీఈస్ ది హెడ్ ఫర్ ది పిఆర్ఓ డిపార్ట్మెంట్ ఆఫ్ ది మెడికల్ క్యాంప్ అండ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ పిఆర్ఓ సిస్టమ్. సో వాళ్ళు ఇద్దరు ఒక పిఆర్ఓస్ వీరి అండర్ లో ఉంటారు. వాళ్ళు 24/7 మొబైల్ ఆన్ లో ఉంటుంది వాళ్ళకి. మీరు ఎప్పుడు ఆటో డ్రైవర్స్ కాదు, ఎవరైనా ఫోన్ చేసి మాకు ఇట్లాంటి ఇష్యూ ఉందంటే వాళ్ళు ఇమీడియట్ గా దగ్గర ఉండే ఆసుపత్రికి పంపిస్తారు. అటువంటి ఆసుపత్రిలో మీరు ఎటువంటి రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకర్లా, కంప్లీట్లీ జీరో కాస్ట్. సో కాబట్టి అలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవటం మాకు కలిగినటువంటి అవకాశంగా మేము భావిస్తున్నాం. అలాగనే పీడియాట్రిక్స్ ఉంటుంది, ఆర్థో ఉంటుంది, అట్లా గైనకాలజీ ఉంటుంది. ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ 7 డిపార్ట్మెంట్స్ విల్ యునైటెడ్లీ వర్క్ ఫర్ ది స్క్రీనింగ్ ఆఫ్ ది ఎస్పెషల్ ది పర్టికులర్ పర్సన్, ఎస్పెషల్లీ ఆటో డ్రైవర్స్ లో. బికాస్ ఆఫ్ ది సమ్ హ్యాబిట్స్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఎట్లాంటి ఎలా ఎంత ఖర్చు అయినా మనం అన్ని కూడా చెక్ చేయాలి. దానిలో పిఎస్సి అండ్ సిఏ 125 ఈస్ ప్లేయింగ్ వెరీ వైటల్ రోల్ ఇన్ బాడీ చెకప్స్. అట్లాగే మన బ్లడ్ కంప్లీట్ బ్లడ్ చెకప్స్ కూడా చేస్తున్నాము. దానిలో వచ్చినప్పటికీ కంప్లీట్ గా హెల్త్ ఏటీఎం తో పాటుగా మనం వి కొలాబరేటెడ్ విత్ 2 ఆర్గనైజేషన్స్. ఈ 2 ఆర్గనైజేషన్స్ హెల్ప్ తో మనం వాళ్ళకి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఇంక్లూడింగ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, liver function test, whatever tests are there, immediately by taking the consent from the respective doctor, we will do everything for zero cost. So ఇది ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం అంటే మనం చేయబోతున్నటువంటిది ఎంత కన్విక్షన్ తో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎవ్రీబడి వై ఫెయిల్ అనే వర్డ్ ఎక్కడ వస్తుందంటే కన్విక్షన్ లేకపోతే ఫెయిల్ వస్తుంది అనమాట. కాబట్టి వి predominantly dedicated our life for the project of Sri Sathya Sai Divyamritam, which is 180 crore project of free cancer and kidney hospital, which is India's first of its kind. No billing counter in this hospital. So far we did 30,000 plus cancer screenings చేసి 9 to 10% క్యాన్సర్ కనుక్కున్నాం. అలాగే ఇప్పుడు వైజాగ్ లో ఇట్లాంటి ఇంత డెల్టా స్టేషన్స్ లోపల మేము కూడా ప్రవేశించి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా మేము చేయడానికి ముందుకు వస్తున్నాము. దీనికి ప్రత్యేకంగా మనకి క్రియేట్ చేసినటువంటి యొక్క కౌన్సిల్, ఎస్పెషల్లీ ఐఎమ్ డీప్లీ అప్రిషియేటింగ్ అవర్ సాంబశివరావు గారు. He who believes that God is guiding him, that Guru is guiding him, that's what the greatest qualification of him. I am appreciating deeply of our Saambasivarao Garu, is the director of the organization, and Seema Sirki also always played the background behind work, curtain back behind work chestuntaru. And the catalyst project ki edaina unnarante he is none other than our Bal Satish. He is a catalyst. He doesn't apply something into the action, but always he is like plays very vital role and crucial role in this project. So we are very, very happy and we are highly grateful to our Bhakchi, Dr. Bhakchi sir, IPS, and we are very happy to Rotary also that the person has been, the president has been represented today. So itla manam chestunam. Gata raboye 6 నెలల పాటు ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది. So kindly do support
by contributing your time, knowledge, energy, and ultimately whatever you wanted to do. Thank you so much and deep gratitude.